స్థానిక సంస్థలు ఎప్పుడు నిర్వహిస్తారు, అసలు నిర్వహిస్తారా నిర్వహించరా? హైకోర్టు మళ్ళా కూడా మొట్టికాయలు వేసింది. సో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ నెల 24వ తేదీలోపు ఎన్నికల తేదీ ప్రకటించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ప్రకారము పంచాయతీల కాలపరిమితి ముగిసిన 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి. తాము బీసీ రిజర్వేషన్లకు మాత్రమే అభ్యంతరం తెలిపినాం తప్ప ఎన్నికల నిర్వహణకు ఎలాంటి అభ్యంతరం తెలపలేదన్న విషయాన్ని గుర్తు చేసింది. ఇక బీసీ రిజర్వేషన్ని పక్కన పెట్టి మిగతా గ్రామాలకు ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపిన ఏది ఎన్నికల కమిషన్ ఎక్కడ తాము బీసీ రిజర్వేషన్ల విషయంలో మాత్రమే అభ్యంతరం పెట్టినాం తప్ప మిగతా విషయంలో మేము అభ్యంతరం తెలపలేదు అనేసి అక్కడ ఎన్నికల కమిషన్ కూడా చెప్పింది. అలా విభజించి నిర్వహించడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేసిన హైకోర్టు ఈ నెల 24వ తేదీలోపు ఎన్నికల తేదీ ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అసలు పెట్టే దమ్ముందా లోకల్ బాడీ ఎలక్షన్స్? ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఏమంటారు తెలుసుదంతా, దేవుడా మాకు జూబ్లీ హిల్సే తల బొప్పి కట్టింది, ఇప్పుడు ఎక్కడ మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి ఆలోచిస్తాము అనే పరిస్థితిలో ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంకా కాస్త హైదరాబాద్ కాబట్టి ఈ మాత్రం ఉంది, కానీ రేపు ఇదే బై ఎలక్షన్ కనుక ఇవాళ ఊర్లల్లో ఏ కాన్స్టిట్యున్సీలో ఉన్నా కూడా అసలు ఈ పార్టీకి వీళ్ళు ఎక్కడో పారిపోయేటోళ్ళేము, అడ్రస్ కూడా దొరకకుండేటోళ్ళు, ఇళ్ళల్లో ఉందరో లేకపోతే ఎక్కడైనా టూర్ల కన్నా పోదురు. ఇంకా ఈడేదో మభ్యపెట్టి మేమేదో ఊడబరికినామని చెప్పేసి గప్పాలు కొట్టుకుంటూ ఇది చేస్తున్నారు. కానీ అసలు పెడతారా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టేంత ఇది ఉందా? మొన్ననే ఇంకా యూరియా కష్టాలను మర్చిపోలే. ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని పెట్టుకొని రైతు కన్నీళ్లు గారుస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా మా తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా కొనాలని చేసి డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ వరదల వల్ల మొత్తం బీభత్సమైపోయిన పరిస్థితి చూసినాము. ఇవాళ చూస్తే మనకు యాదాద్రి జనగాం ఇదంతా కూడా ఇళ్లకు నీళ్ళు వచ్చి ఆఫీసులకు నీళ్ళు వచ్చి ఏ రకమైన పరిస్థితి ఉందో చూసినాం. భయం, లోకల్ బాడీ ఎలక్షన్లకు పోవాలంటే భయం. ఎందుకంటే ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఎవరన్నా పోయి సరే సర్పంచ్లు అంటే బీఫామ్లో అవసరం లేదు, ఇండివిజువల్గా గెలుస్తారు, అవసరమైతే అధికారం ఉందని చెప్పి మీరు ఏదన్నా చేస్తారనే నమ్మకం ఉంటే వచ్చి మీ ఖాతాలో పడతారేమో తప్ప రిమైనింగ్ అది లేదు. సో మరి ఈ లోకల్ బాడీ విషయానికి వచ్చేసరికి అసలు మీరు ఎవరన్నా పోయి అట్లీస్ట్ ఒక చిన్న కార్యకర్త పోయి ఓటు అడిగే పరిస్థితి ఉందా? ఓటు అడిగితే చెప్పులు చీపుర్లు చాటలతో కొట్టేటట్టున్నారు. అంత ఘోరమైన ఆగ్రహంతో ఉన్నారు. అది తెలుసు వాళ్ళకి తెలియదని కాదు. అందుకనే ఏమైంది, అదే కలిసి వచ్చే కాలానికి ఏదో అంటారు చూడండి, నడిసొచ్చే కొడుకు పుడతాడు అన్నట్టుగా వీళ్ళకి ఏమైంది, ఇప్పుడు ఈ 42% బీసీ రిజర్వేషన్లు అనే అంశం మీద సో బ్రేక్ పడింది. ఇప్పుడు ఏం చెప్తుంది హైకోర్టు, మేము ఆ విషయంలో బ్రేక్ చెప్పినాం తప్ప మీరు 42% రిజర్వేషన్లతో పోవడానికి వీల్లేదని చెప్పినాం, కానీ మీరు ఎక్కడ ఎన్నికలు నిర్వహించొద్దని మేమేం అభ్యంతరం చెప్పలేదు కదా. ఏదైంది మాకు ఎలక్షన్స్ ఎప్పుడు పెడతారు అనేసి డేట్ మాకు 24వ తేదీన చెప్పాలని చెప్పేసి హైకోర్టు గట్టిగా వాయించింది. మరి ఇంకా క్లాజులు ఎట్లా పెట్టి తప్పించుకుంటారా? లేకపోతే మరి 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో మేము కట్టుబడి ఉన్నామని చెప్పి లేకపోతే పార్టీ పరంగా ఏమన్నా ముందుకు పోతారు? అందులో కూడా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. లేదు మరి సుప్రీంకోర్టు ఇక్కడ అభ్యంతరం పెట్టింది, ఇక్కడ హైకోర్టు అభ్యంతరం పెట్టింది కాబట్టి ఎక్కడ 50% అన్ని కలిపి 50% రిజర్వేషన్లు మించకుండానే ముందుకెళ్ళమంది కాబట్టి ఆ ప్రకారం ముందుకెళ్తారా? సో ఇంతకాలం అయితే కొంచెం గ్యాప్ మంచిగా కలిసి వచ్చింది వీళ్ళకి. ఈ 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ పోకుండా కాపాడింది, కానీ ఇక అది జరిగే అవకాశం లేదు. మరి ఇంకే ఏమేం కారణాలు చూపించి వెనక్కి పోతారో తెలియదు, కానీ ఇప్పుడు పోవాలి ముందుకు పోతే ఏ రకంగా ఉంటుంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ చూస్తేనే పరిస్థితి ఈ విధంగా ఉంది. రేపు కనుక నెగటివ్ రిజల్ట్ వచ్చిందనంటే మరి ఏ రకంగా, ఒకవేళ పాజిటివ్ రిజల్ట్ వస్తే ఏదైనా ధైర్యం చేసి ముందుకెళ్తారేమో, కానీ నెగటివ్ రిజల్ట్ వస్తే మాత్రం మరి ఏ రకంగా ముందుకెళ్తారో, ముందుకు పోతే మాత్రం మస్తు బుద్ధి చెప్పి భర్తం పట్టడానికైతే రాష్ట్ర ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు.